హాయ్ ఫ్రెండ్స్, తను వచ్చేసి మా చిన్నమ్మ. వీళ్ళు అల్మస్గూడ మీరుపేటలో ఉంటారనమాట. గత 3 సంవత్సరాల కిందట మా చిన్నమ్మ వాళ్ళు అల్మస్గూడలో వాచ్మెన్కి ఉండేవాళ్ళు. వాటర్ కొడుతూ తను కింద పడిపోయింది. ఆ తర్వాత నడుములో విరిగిపోయి తను ఇలా పడిపోయింది అనమాట. సో వీళ్ళకు ఆర్థికంగా చూడడానికి కూడా ఎవరు లేరు. పాపం వీళ్ళే అమౌంట్ ఎంతో అంత ఖర్చు పెట్టి ఉంచుకున్నారు. బిల్డింగ్ వాళ్ళు అయితే హాస్పిటల్ వరకు అయితే చూశారు, తర్వాత బయటకు వచ్చినాక పట్టించుకోలేదు. వాళ్ళైతే చాలానే ఖర్చు పెట్టుకున్నారు, 4-5 lakhs. సో ఇప్పుడు వరకు అయితే తను అలానే ఉంది. ఏమాత్రం కూడా హెల్త్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు కాడికైతే వాళ్ళు ఇంట్లోనే గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో తను ఇప్పుడు తినడానికి కానీ బతకడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మా బాబాయ్ తను ఒక్కడు చేసి వీళ్ళని చూసుకోవాలన్నమాట. సో ఇప్పటికైనా ఎవరన్నా వీళ్ళకంటూ ఒక హెల్ప్ అంటూ చేసి ఈమె హెల్త్ కోసానికి ఎంతో అంత అమౌంట్ ఇచ్చి సో ఈమెను ఆదుకుంటారని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో చాలా వరకు అయితే చాలామందిని అయితే అడిగాము ఇట్లా హెల్ప్ చేయమని. సో ఎంతో కొంత చూస్తాము చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎవరైతే ముందుకైతే రాలేదు. సో ఈ వీడియో చూసానా మీరన్నా కనీసం వీళ్ళకి ట్రీట్మెంట్కు అమౌంట్ అనేది ఏదైనా అడ్జస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వేసుకుంటేనే తక్కువ అవుతుంది, లేకపోతే లేదు. నేను చూస్తూ బత నన్ను ఎట్లా అట్లా ఏడుస్తా పానం ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఎట్లా చేసిరా నేను వచ్చి దాతల కన్నా ఫోటోలన్నా పెట్టి మెల్లతనకు ఏడుకోవటానికి నీ శాతనైనా కాడు పుంజుకోపోరా నేను నన్ను నీ కాలు మొక్క చాలా మొక్క నీకు ఏముంది. కానీ ఇంకా మనం అనుకున్న టైంకి వాళ్ళు ఉండాలి, తిరగాలి, చేయాలి అట్లా అన్నది. సరే లేదా నేను అన్నకు మాట్లాడతా, పవన్ అన్నతో మాట్లాడి ఏదో చేద్దాంలే, సరేనా? నువ్వు ఆ టెన్షన్ వాడి అనకుండా తినకుండా ఉండి ఇంకెక్కువ చేసుకుంటూ నీకే ఇబ్బంది అవుతుంది. చూడు, ఆ టెన్షన్ అది బంద్ చేసి అది తిని ఉండు. అది ఎట్లనైనా అవుతుంది. ఎవరో ఇంతగా నిన్న రోజులు 3-4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నావు. ఇంకా దేవుడు అన్నా ఎప్పుడన్నా ఎవరినన్నా చూపెట్టన్నా ఏదన్నా చేస్తాడు, కానీ అయితే ఏమి ఇబ్బంది పడకు, సరేనా? సరే నాయన. మొత్తానికైతే ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాం కదా. సో వీళ్ళు హాస్పిటల్ బిల్స్ కానీ స్కానింగ్ రిపోర్ట్స్ కానీ సో ఇలా ఉన్నాయి. ఎంత జరిగినా కానీ తన హెల్త్ మొత్తం అలానే ఉంది. సో మనం కూడా వీళ్ళకు ఎంతో హెల్ప్ చేసి ఆ మెడిసిన్స్ కూడా అయ్యేలా చూద్దాం. ప్లీజ్ హెల్ప్ టు అవర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.